గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏప్రిల్ 19, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు ఏప్రిల్ 20 కూడా ఇదే వీడియోలో కవర్ చేద్దాం. ఏప్రిల్ 19 అనేది ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం, శాటిలైట్ టెక్నాలజీ డే. ఉపగ్రహ సాంకేతిక సహాయంతో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడం, అంతరిక్ష రంగంపై వారిని చైతన్యపరచడం అనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం ఏప్రిల్ 19. దీన్ని మొదటిసారిగా రష్యా అనేది మనకు మొదటి ఉపగ్రహం అనేది 1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ 1 అనే తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది మనకు ఉపగ్రహ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచి ఉపగ్రహ ప్రయోగాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. 1975 నుంచి 1925 వరకు ఇస్రో మొత్తం 150 ఉపగ్రహాలను పంపించడం జరిగిందన్నట్టు. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 150 ఉపగ్రహాలను పంపించడం జరిగింది. ఏప్రిల్ 19ని ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే, భారత్ మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను 1975 ఇదే ఏప్రిల్ 19న పంపడం వల్ల ఏప్రిల్ 19ని మనం ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాము. ఏప్రిల్ 19న రష్యా వాహన నౌక ఇంటర్ కాస్మోస్ C1 రాకెట్ ద్వారా కక్షలోనికి ప్రవేశపెట్టారు. దీని యొక్క బరువు 360 కేజీలు. ప్రొఫెసర్ యుఆర్ రావ్ దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎక్స్రే, ఆస్ట్రానమీ, సోలార్ ఫిజిక్స్ లాంటి అంశాల పరిశోధన కోసం రూపొందించారు. ఇట్లా ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం జరుపుకోవాలని 2000 సంవత్సరంలో తీర్మానించారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఏప్రిల్ 19నే ఎందుకంటే మన తొలి ఉపగ్రహం అయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975లో ప్రయోగించడం జరిగింది. వచ్చే నెలలో ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లా వెళ్ళబోతున్నారు. యాంగ్సిమమ్ 4 AX-04 అంటారు. ఈ మిషన్లో భాగంగా ఈ యాత్ర అనేది జరుగుతుంది. 4 దశాబ్దాల కిందట రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసీలోకి వెళ్ళడం అనేది ఇదే మొదటిసారి. అంటే 40 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళారు కదా. ఆయన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా అంతరిక్షంలోకి వెళ్ళలేదు. అందులో ఈ రోదసీలోకి వెళ్తున్న రాకేష్ శర్మ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే శుభాంశు శుక్లా. AX-4 యాత్రలో 4 వ్యోమగాములు పాల్గొంటారు. వీరికి నాసా సీనియర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ వీరికి నేతృత్వం వహిస్తారు. ఈ నలుగురు ఉన్న బృందానికి. ఈ బృందంలో శుక్లాతో పాటు పోలాండ్కి చెందిన సావోస్ట్ ఉజాన్స్కీ, విజ్నియెస్కీ, హంగరీ వ్యోమగామి టిబోర్ కపు, డ్రాగన్ వ్యోమనౌక SpaceXకి చెందింది. దీనిలో పయనమవుతారు. SpaceXలో వీళ్ళు పయనమవుతారు. శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు. ఈ ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తున్న రాకేష్ శర్మ తర్వాత ఇంకొక భారతీయుడు ఎవరు అంటే శుభాంకు శుక్లా. ఇతను SpaceX వ్యోమనౌక ద్వారా వెళ్తారు కదా, దానికి పైలట్గా వ్యవహరించనున్నారు. జూలైలో నిసార్ ప్రయోగం. అమెరికాతో కలిసి రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని జూలైలో GSLV Mark II రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. అమెరికాతో కలిసి రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని GSLV Mark II రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మరియు LVM-3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు. అదేవిధంగా EOS-09 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు. LVM-3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ మరియు GSLV Mark II ఉపగ్రహం మరియు EOS-09 ఉపగ్రహాలను జూలైలో మన ఇస్రో అనేది ప్రయోగించనుంది. పాక్ జలసంధిని ఈదిన ఒక పారా స్విమ్మరు. పాక్ జలసంధిని ఈదాడు. ఇతను విజయవాడకు చెందిన బలగ గణేష్ అనే అతను పాక్ జలసంధిని ఈదాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఎవరు అంటే గణేష్ అనే వ్యక్తి. శ్రీలంకలోని
తలైమన్నార్లో శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఈత ప్రారంభించి సాయంత్రం 4:20 మన దేశంలోని ధనుష్కోటికి తను చేరుకోవడం జరిగింది. బలగా గణేష్ అనే అతను పాక్ జలసంధిని ఈదిన తొలి వ్యక్తి, తెలుగు వ్యక్తి. ఊరూరా కూడా విత్తన బ్యాంకులు రావాలని మనకు జన్యు సదస్సు, జాతీయ జన్యు బ్యాంకుల మీద సదస్సు అనేది హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో జరుగుతుంది కదా. ఈ సదస్సులో జన్యు శాస్త్రవేత్త అయిన సుమన్ సహాయ్ అనే ఆమె ఒక లేడీ, ఈమె హాజరై ఈ వ్యాఖ్యానాలు చేశారు. ఈమె ఉత్తరప్రదేశ్కి చెందింది. వ్యవసాయ జీవ వైవిధ్య జన్యు వనరుల పరిరక్షణకు విత్తన చట్టంలో మార్పులకు చేస్తున్న కృషికి గాను ఈమెకు 1993లో పద్మశ్రీ బోర్లాగ్ అవార్డు, 2001లో నెదర్లాండ్లో నుంచి గోల్డెన్ ఆర్క్ పురస్కారం అనేది పొందింది. అదేవిధంగా కేంద్రం 1966లో విత్తన చట్టం తెచ్చింది. ఈ 2004లో సవరణలు తీసుకొచ్చింది. కానీ విత్తనానికి సంబంధించి ఈ జన్యు బ్యాంకు, ఇప్పుడు రెండవ జన్యు బ్యాంకును కేంద్రం అనేది ఏర్పాటు చేయాలనుకుంటుంది. కానీ విత్తనాలకు సంబంధించి సరైన అనేది జన్యు బ్యాంకులో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సుమన్ సహాయ్ అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లిప్టెక్ ఇండియా నివేదిక 2024-25 లిప్టెక్ నివేదిక అనేది ఢిల్లీకి చెందిన సంస్థ అనేది ఏం చెప్పిందంటే, ఉపాధి హామీలో సగటున దొరికిన పని దినాలు 45.80 రోజులని తెలిపింది. వేతనం కూడా 213 మాత్రమే లభిస్తున్నాయని, అదేవిధంగా 4 సంవత్సరాల్లో 2 లక్షల మంది ఉపాధి హామీ నుంచి తొలగించబడ్డారని కూడా ఈ లిప్టెక్ అనే ఒక ప్రైవేట్ సంస్థ అనేది తెలపడం జరిగింది. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత మరియు నాట్య శాస్త్రాలకు చోటు దక్కింది. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో ప్రపంచ వారసత్వ దినోత్సవం మనకి ఏప్రిల్ 18 అని చెప్పుకున్నాం కదా, ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను కూడా యునెస్కో అనేది గుర్తించింది. దీంతో మొత్తం సేకరణ అనేది 570కి చేరింది. భరతముని నాట్యశాస్త్ర లిఖిత పత్రుల్ని భరతముని రాయడం జరిగింది. మన భగవద్గీత మరియు ఈ నాట్య శాస్త్రాలకు ప్రపంచ వారసత్వం యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో స్థానం అనేది లభించింది. తువాలులో తొలిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభించారు. ఏప్రిల్ 15న పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశమైన తువాలులో ఏటీఎం ప్రారంభోత్సవాన్ని ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రారంభించాడు. ఎందుకంటే ఇంతవరకు ఆ దేశంలో ఏటీఎం అనేది లేదు, మొట్టమొదటి ఏటీఎం కాబట్టి దీన్ని అక్కడి దేశ ప్రధాని అయిన ఫెలిపే టేయో హాజరయ్యారు. ఆస్ట్రేలియా, హవాయి మధ్య 9 ద్వీపాలతో కలిసి తువాలు అనేది ఏర్పడింది. తువాలు మొట్టమొదటి ఏటీఎం అనేది ఇక్కడ ప్రారంభించింది. స్వయంగా అక్కడ దేశ ప్రధాని అయిన ఫెలిపే టేయో దీనికి ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా, హవాయి మధ్య 9 ద్వీపాలు కలిసి ఈ తువాలు అనేది ఏర్పడింది. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఏప్రిల్ 20కి సంబంధించి కూడా చూద్దాం. ఏప్రిల్ 20కి సంబంధించి ఏం విశేషం లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఏప్రిల్ 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను. అగ్నిమాపక వారోత్సవాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవలు అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు కొన్ని చేర్చడం జరిగింది. సుమారు 100 కోట్ల రూపాయలతో వీటిని రూపొందించారు. వీటిలో ఫైర్ ఫైటింగ్ రోబో అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇట్లా ఫైర్ ఫైటింగ్ రోబో అనేది దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మన తెలంగాణ అగ్నిమాపక శాఖలోని ప్రవేశపెట్టారు. ఇది అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించింది. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో మహిళా కమాండో దళం వారిని టీం శివంగిని అక్కడ నిర్మల్ ఎస్పీ అయిన జానకి టీం శివంగి అని ప్రారంభించింది. రాష్ట్రంలోని తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారు. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో. దీన్ని ప్రారంభించడానికి మరియు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరంటే అక్కడ నిర్మల్ ఎస్పీ అయిన జానకి. బోట్స్వానా నుంచి భారత్కు మరో 5 చీతాలు. ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి మన భారత్కు 5 చీతాలను తీసుకొస్తున్నారు. మధ్యప్రదేశ్ అనేది ఇది ప్రకటన చేయడం జరిగింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్లో జరిగిన చిరుత
ప్రాజెక్ట్ భోపాల్లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనేది ఈ విషయాన్ని వెల్లడించింది. భారతదేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు 112 కోట్లకు పైగా ఖర్చు చేస్తే అందులో 67% ఈ మధ్యప్రదేశ్లో ఉన్న చీతాలకే ఎక్కువ వెచ్చిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి ఈ చీతాలను తరలించున్నారు. ఈ బోట్స్వానా, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి బోట్స్వానా చీతాలను అంతకుముందు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇంక 8 చీతాలను రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి చీతాలను తరలించనున్నారు. ఈ చీతాల సంరక్షణకే ఎక్కువ నిధులను 112 కోట్లు ఇంతవరకు మన ప్రభుత్వం అనేది విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం అందులో 67% ఈ మధ్యప్రదేశ్లో ఉన్న చీతాలకే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవి ఏప్రిల్ 20కు సంబంధించి. ఇవి ఇప్పటి వరకున్న కరెంట్ అఫైర్స్ బిట్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. నేను సొంతంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ అనేది రాసుకుంటున్నాను. అది మీతోనే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.